దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈకో తగ్గించు, వైట్ కలర్ ఈకో. హల్లెలూయా. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్ ఫర్ యువర్ గ్రేస్ అండ్ మెర్సీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. ప్రభా, ఈ సాయంకాల సమయన నీ కృప ఇదిగో ప్రభా ప్రతి ఒక్కరి పట్ల. హల్లెలూయా. మొత్తం తగ్గించావా? లైట్గా. హల్లెలూయా. ఓకే. థ్యాంక్ యూ ఫాదర్. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్, యేసుక్రీస్తు నామములో యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 21వ వచనం చలి మనం చదువుకుందాము. హల్లెలూయా. గాడ్ ఆఫ్ హోప్, గాడ్ ఆఫ్ ఫెయిత్, గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్స్. దేవుడు నిరీక్షణకు, విశ్వాసమునకు, దర్శనమునకు దానికి కర్త అయినాడు. హల్లెలూయా. ఓకే. దేవుడు చేసిన సంకల్పములు కానీ, ఆయన ప్రణాళికలు కానీ, ఆయన పిలుపులు కానీ, కృపావరములు కానీ, వాటి విషయంలో ఎప్పుడు కూడా పశ్చాత్తాపపడని మరి దేవుడు అయినాడు. సో దేవుడు మరి పిలిచినప్పుడు పశ్చాత్తాపపడకపోతే, కృపావరములు ఇచ్చినప్పుడు పశ్చాత్తాపపడకపోతే, మరి ఎందుకు దేవుడు చెప్పిన ఈ దినములలో, ఈ కాలంలో మరి ఉజ్జీవం అనేది ఆలస్యం ఉంది. హల్లెలూయా. ఓకే. ఆయన మరి ప్రవచనాల ప్రకారం చూసుకుంటే గనక అంత్య దినములలో ముందడి కంటే ఇంకెక్కువ ఉజ్జీవం రావాలా. అపోస్తల కార్యముల కంటే ఎక్కువ అద్భుతాలు ఈ కాలంలో జరగాల. మోసే కాలంలో ఐగుప్తులో చేసిన అద్భుతాల కంటే ఎక్కువ అద్భుతాలు ఈ కాలంలో జరగాల. హల్లెలూయా. ఓకే. అయితే మునుపటి వాటిని జరిగిన జ్ఞాపకం చేసుకొని మరి అంత గొప్ప అద్భుతాలు చేసిన దేవుడు మరి కాలంలో ఇంకా మరి నా జీవితంలో ఎందుకు అద్భుతం చేయట్లేదు, ఇంకా నా జీవితంలో ఎందుకు ఒక బ్రేక్ త్రూ అనేది జరగట్లేదు అని చెప్పి ఒక దేవుడిచ్చిన దర్శనం కొరకై సామెతలు మాట్లాడుతున్నట్లయితే, సామెతలు అంటే తెలుసు కదా, మన తెలుగులో కూడా చాలా సామెతలు చెప్తూ ఉంటాం. ఓకే. తెలుగులో ఏమంటారంటే చేస్తారు. హల్లెలూయా. అవి వాటిని ఏమంటారంటే సామెతలు. అది ఇక్కడ కూడా సామెతలు మాట్లాడుతూ ఉన్నారంట, సామెతలు చెప్తా ఉన్నారంట దేవుని ప్రజలు కూడా. ఏమని సామెతలు చెప్తా ఉన్నారు దేవుని ప్రజలు చూద్దాం ఒకసారి. హల్లెలూయా. సో ఈరోజు యూట్యూబ్లో ఇది కనెక్ట్ అవ్వలేదు. ఫేస్బుక్ లైవ్లో ఉన్న వారికి చెప్తున్నాం ఏంటంటే యూట్యూబ్లో కనెక్ట్ అవ్వలేదు బికాస్ ఆఫ్ వెదర్ నెట్వర్క్ ఇష్యూ చాలా ఉంది. ఇంటర్నెట్ అనేది కరెక్ట్గా రావట్లేదు. సో కాబట్టి అందుకనే ఫేస్బుక్లో కూడా మనం వచ్చి మొదట కట్ అయిపోయింది, మరలా దీన్ని ఆరంభం చేసినాము. సో కాబట్టి ఎవరైనా ఫేస్బుక్లో చూడండి, దాన్ని షేర్ చేయండి, సో దట్ యూట్యూబ్లో చూసే వాళ్ళకు కూడా అది పడుతుంది. కాబట్టి సో యూ కెన్ కంటిన్యూ ఇన్ ఫేస్బుక్. ఒకవేళ నెట్వర్క్ డిస్కనెక్ట్ అయితే కనుక ఏం చేయలేము, నేను స్తోత్రం. కానీ దాని రికార్డు మాత్రం నేను తర్వాత మళ్ళీ అప్లోడ్ చేస్తాను దీన్ని. హల్లెలూయా. ఓకే. సో కాబట్టి ఈరోజు అద్భుతమైన నిరీక్షణతో కూడిన దేవుడు మర్మము నాకు 1 day బిఫోర్ 2 days బ్యాక్ గాడ్ హ్యాస్ స్పోకెన్ దిస్. నా ప్రజలు ఇలాగ సామెతలు చెప్తా ఉన్నారు, లోకంలో సామెతలు చెప్పినట్లు మా వాళ్ళు కూడా సామెతలు చెప్తా ఉన్నారు. అయితే ఆ సామెతకు అర్థము కరెక్ట్గా మరి ఈరోజు నువ్వు ఇవ్వాలి అని చెప్పి అన్నప్పుడు ఐ కేమ్ దిస్ లైవ్. యాక్చువల్గా ఈరోజు భారీ వర్షం పడుతుందని చెప్పి చెప్పినారు దేవుని స్తోత్రం. భారీ వర్షం పడుతుందేమో అనుకోండి, మధ్యాహ్నం వరకు పోదుమా ఉందుమా అన్నట్టున్నది. హల్లెలూయా. కానీ దేవుని స్తోత్రం, ఎప్పుడైతే న్యూస్లో భారీ వర్షం అని చెప్తారో అప్పుడే మనం ప్రోగ్రామ్ చేసుకోవాలా, ఎందుకంటే వాళ్ళు చెప్పేదానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉంటుంది కాబట్టి. ఓకే. సో కాబట్టి ఈ సాయంకాల సమయన అద్భుతమైన ప్రత్యక్షత మనకు దేవుడు అనుగ్రహించింది. కాబట్టి యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 21వ వచనం గురించి చదువుదాం. సాధారణంగా పాత నిబంధనలో మరి ఇప్పుడు జరగబోయే సంగతులు అన్నిటి విషయంలో ప్రవక్తలు ముందుగానే ప్రవచించి పెట్టారు. అది మంచి అయినా, కీడైనా, మేలైనా, మినిస్ట్రీ అయినా, ఎనీథింగ్ వాట్ ఎవర్ వీ నీడ్ ఏ ఆన్సర్, మనకి ఏ జవాబు అయితే కావాలో విషయంలో అవన్నీ ప్రవక్తలు ఆల్రెడీ ప్రవచించి పెట్టారు. ప్రవక్త ఇర్మియా కావచ్చు, ప్రవక్త యెహెజ్కేలు కావచ్చు, ఓకే, ప్రవక్త యెషయా కావచ్చు. ప్రతి ఒక్క ప్రవక్త కూడా ఈ కాలంలో ప్రస్తుతమునని ప్రతి పరిస్థితికి వాళ్ళు ఆల్రెడీ ప్రవచించి పెట్టారు. నీ పట్ల ఈ జీవితం ఏం జరగాలి, నీ పట్ల భవిష్యత్తు ఏంటిది, నీ పట్ల ఏం దేవుడు ఏం కార్యములు చేయబోతున్నాడు అనే ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు ఆల్రెడీ ప్రవచించి పెట్టారు వాళ్ళు. హల్లెలూయా. సో నువ్వు వెళ్ళే ప్రతి కండిషన్ కూడా ఒక పరిష్కారం కూడా ప్రవచించి పెట్టారు. దట్ ఈస్ ద రీజన్ మన పేతురులో
రాస్తాడు ఏమంటాడంటే ఈ ప్రవచనాలు మన నెరవేర్చబడే విషయంలో దేవదూతలు కూడా పైనుంచి చూస్తూ ఉన్నాయంట, ఏ విధంగా వీరి పట్ల ఈ ప్రవచనాలు నెరవేర్చబడతాయి అన్న విషయాన్ని. ఏ విధంగా వీరి పట్ల దర్శనాలు నెరవేర్చబడతాయి. హల్లెలూయా. ఓకే, సౌండ్ వస్తుందా ఇది గుర్రని? అదే వైరు కింద దొక్కిన, సరే నో ప్రాబ్లం లేదు. హల్లెలూయా. ఓకే హల్లెలూయా. ఓకే పోయింది, ఇప్పుడు సౌండ్ పోయింది, నో ప్రాబ్లం. ఓకే, నెట్వర్క్ ఇష్యూ కూడా ఉంది, బట్ నో ప్రాబ్లం. అయినంత వరకు విందురు గాక యేసుక్రీస్తు యొక్క నామంలో. వస్తుందిగా? ఒక్కసారి అంతే. హల్లెలూయా. ఓకే, దేవుని స్తోత్రం కలుగును గాక. ఓకే, చూద్దాం మరి ప్రతి ఒక్క పరిస్థితికి పరిష్కారము ప్రవక్తలు ఆనాడే ప్రవచించి పెట్టి ఉన్నారు. సో ప్రవక్తలు ప్రవచించి పెట్టిన ఆ ప్రవచనాల పట్ల దేవుడు ఈ కాలంలో ఏం మాట్లాడుతున్నాడు అనే దాని విషయాన్ని ఇక్కడ ఏహెచ్కేల్ ప్రవక్త మనకు క్లియర్గా వినిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూద్దాం ఒకసారి, దేవుని స్తోత్రం కలుగును గాక. 12వ అధ్యాయం 21వ వచనం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా దినములు జరిగిపోచున్నవి, ప్రతి దర్శనము నిరర్ధకమగుచున్నది. ప్రతి దర్శనం ఏమవుతుందంట? నిరర్ధకమగుచున్నది అని ఇజ్రాయేలుల దేశంలో మీరు చెప్పుకున్న సామెత ఏమిటి అంటే, సంవత్సరం మీద సంవత్సరం, రోజుల మీద రోజులు, సంవత్సరాల మీద సంవత్సరాలు గతించుచున్నాయి, సంవత్సరాల మీద సంవత్సరాలు గతిస్తున్నాయి, రోజుల మీద రోజులు గతిస్తున్నాయి, కానీ దర్శనాలు ఏమవుతున్నాయంట? నిరర్ధకమైపోతున్నాయి. హల్లెలూయా. 2024 పోయి 2025 వచ్చింది, ఆల్రెడీ ఈ సంవత్సరం కూడా అయిపోయింది అని స్తోత్రం. 2026 కూడా సిద్ధంగా ఉన్నది. సో ఇయర్స్ ఆర్ పాసింగ్ అవే, డేస్ ఆర్ పాసింగ్ అవే, బట్ ఎవ్రీ విజన్ విచ్ ఇస్ గాడ్ హ్యాస్ గివెన్, ప్రతి ఒక్క దర్శనం కూడా ఏమవుతుందంట? నిరాతకమైపోతుందని చెప్పిన సామెత ఏమిటి? ఇలాగ అనుకుంటున్నారంట, రోజులన్నీ గడిచిపోతున్నాయి, ఒక్క అద్భుతం జరగట్లేదు, రోజులన్నీ గడిచిపోతున్నాయి, ఒక్క బ్రేక్ త్రూ రావట్లేదు, రోజులన్నీ గడిచిపోతున్నాయి, వై, ఎందుకు లైఫ్ అనేది ముందుకు పోవట్లేదు అని చెప్పి సామెత రూపంలో అనుకుంటా ఉన్నారంట. నరపుత్రుడా, ఇజ్రాయెల్ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఏమేన్, దినములు గడుచుచున్నాయి కానీ ప్రతి దర్శనం నిరార్థకము అగుచున్నది అని చెప్పి అనుకుంటున్నారంట. ఈ సామెత ఏంటి? సో కావున వారికి మాట తెలియజేయము. ప్రభు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇక మీదట ఇజ్రాయేలులో ఎవరునూ ఈ సామెత పలకకుండా నేను దాని నిరార్థకము చేసేదను. వావ్. ఇకపైన ఒక్కరు కూడా ఇటువంటి సామెత పలకకుండా ఏ సామెత పలుకుతున్నారో ఆ సామెతను దేవుడు నిరార్థకం చేయబోతున్నాడంట. హల్లెలూయా. వాళ్ళేమో దర్శనం నిరార్థకం అవుతుందని ఇజ్రాయెల్ ప్రజలు అంటున్నారు, కానీ అనుకుంటున్న ఆ సామెతనే నేను తీసివేస్తా, సామెత ఇంకా సామెతలు చెప్పుకునే పరిస్థితి నేను నా ప్రజలకు రాని అని చెప్పి ప్రభు ఇక్కడ చెప్తాడు. హల్లెలూయా. ఎలాగంట? చదువు ఒకసారి. ఇట్లా గనుక వారితో ఇట్లనము దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును. ప్రతి దర్శనం ఏమవుతుందంట? నెరవేరుతుందంట. అక్కడ సామెత పుట్టిందంటే దానికి అర్థమైంది, అలిసిపోయారని అర్థం, విసిగిపోయారని అర్థం. అవునా కదా? అలిసిపోయి విసిగిపోయినప్పుడే లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది, లైఫ్ అంతా, జీవితం అంతా సంవత్సరాలు గడుతున్నాయి కానీ అసలు ఏం జరగట్లేదు. అసలు దేవుడు ఉన్నాడంటావా? సరే ఉంటే ఓకే. అసలు నన్ను చూస్తున్నాడంటావా? ఓకే. చూస్తుంటే మరి ఎందుకు నా పట్ల అద్భుతం చేయట్లేదు? మరి నన్ను అందరినీ గుర్తుపెట్టుకొని నన్ను ఒక్కనే మర్చిపోయిండా? పట్ల నన్ను ఒక్కనే విడిచిపోయిండా? హల్లెలూయా అని చెప్పి దినములు సంవత్సరాలు కలుస్తుంటే ఇటువంటి సామెతలు అన్నీ పుడతా ఉంటాయి. అయితే దేవుడు ఏమంటున్నాడు? ప్రతి ఒక్క దర్శనం నెరవేర్చే దినములు వచ్చుచున్నాయంట. హల్లెలూయా. ఇది మొదలుకొని ప్రతి దర్శనం నెరవేర్చబడును గాక. సంవత్సరం తరబడి ఏ దర్శనం
ఎదురు చూస్తున్నారు. ప్రతి దర్శనం నెరవేర్చబడును గాక. ఆమేన్. చదవండి. వ్యర్థమైన దర్శనమైనను వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకములాడు సోదగాండ్ర మాటలనైనను ఇచ్చకములాడు సోదగన్న మాటలైనను ఇజ్రాయిలులో ఇక ఉండవు. ఇజ్రాయేలులో ఇక ఉండదంట. అంటే వేస్ట్ మాటలు ఇక ఉండవంట. సమయం వృధా ఇక ఉండదంట. ఏమేన్ వ్యర్థమైన వాటిని అనుసరించేటిది ఇక ఉండదంట. ఎందుకు? దర్శనం నెరవేర్చబడే దినములు వచ్చుచున్నవి. హల్లెలూయా. సో కాబట్టి ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈజ్ స్పీకింగ్. ఏమేన్ ఇంకా వాగ్దానం నెరవేర్చబడట్లేదు, ఇంకా నా ప్రవచనం నెరవేర్చబడట్లేదు, అసలు జరుగుతుందా జరగదా అనుకున్నా నీ ప్రతి ప్రశ్నకు దేవుడు ప్రవచనాత్మకం ఇస్తున్న వాక్యం ఏంటిదంటే ప్రతి ఒక్క దర్శనము నిశ్చయముగా నెరవేర్చబడుతుంది. ప్రతి డిస్కరేజ్మెంట్ ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా నేను నిరాతకము చేసేదను. హల్లెలూయా. ఆమేన్. ప్రతి సెకండ్ థాట్. ఇంకెందుకు ఈ ఆత్మీయ జీవితం, ఇంకెందుకు ప్రార్థన, ఇంకెందుకు వాక్యం చదవడం? ఆమేన్. దేవుని నమ్ముకుంటే ఏమొచ్చింది నాకు? హల్లెలూయా. సంవత్సరాలు జరిగిపోతున్నాయి కానీ ఒక్క అద్భుతం కూడా నా పట్ల దేవుడు చేయట్లేదు. సంవత్సరాలు జరిగిపోతున్నాయి కానీ ఏ కార్యం కూడా నా పట్ల జరగట్లేదు. ఒకటి చేద్దాం అనుకుంటే ఒకటి, ఒకటి చేద్దాం అనుకుంటే ఒకటి. అసలు నిత్యముగా దేవుడు నాకు దర్శనం ఇచ్చాడా? అసలు దేవుడిచ్చిందేనా? ఇస్తే ఒకవేళ ఎందుకు నా పట్ల నెరవేర్చబడుకుంటుంటాయి అని చెప్పి అనుకుంటే ప్రతి మాటకు దేవుడిస్తున్న మాట ఏంటంటే నీకు ఇచ్చిన ప్రతి దర్శనము ఏదైతే ఉన్నదో అవన్నీ నెరవేర్చే దినములు ఇక వచ్చినాయంట. హల్లెలూయా. ఆమేన్. దట్ టైమ్ అరైవ్డ్. సమయం ఆసన్నమైనది కాబట్టి దేని విషయంలో నిరీక్షణ కోల్పోకుండా నీ విశ్వాసాన్ని గట్టిగా చేపట్టిన యెడల అద్భుత రీతిగా దేవుడిచ్చిన ప్రతి దర్శనం నీ పట్ల నెరవేర్చబడును గాక. ఆమేన్. హల్లెలూయా. చదవం ఒకసారి. యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను. మాట ఇచ్చుచున్నాను. నేనిచ్చు ఎవరిచ్చు మాట? యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను. వావ్. హల్లెలూయా. కీర్తనకారుడు రాస్తాడు ఏమంటాడంటే భూమి, ఆకాశం, సముద్రం, అందులో ఉన్న సమస్తము సృష్టించిన దేవుడని యెహోవా కూడా మాట తప్పని వాడంట. భూమి, ఆకాశం, సముద్రం, అందులో సమస్తం సృష్టించిన దేవుడని యెహోవా ఎన్నడూ కూడా మాట తప్పనివాడు. సో అటువంటి మాట తప్పనివాడు యెహోవావైన నేను మాట ఇచ్చుచున్నాను. యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను. మాట ఇచ్చుచున్నాను. నేనిచ్చు మాట ఇకను ఆలస్యము లేక జరుగును. నేనిచ్చు మాటకి ఆలస్యం లేక జరుగును. తిరుగుబాటు చాలయ్యా అని పాడతాం కదా మనం. నీ చూపు చాలయ్యా. ఈ రాత్రికాల సమయం దేవుడు నేను ఒక మాట ఇస్తున్నా, నేను దాన్ని నేర్పిస్తాను. ఎందుకు? నువ్వు అలసిపోయావని నాకు తెలుసు, నువ్వు సొమ్మసిల్లిపోయావని నాకు తెలుసు, నిరీక్షణ కోల్పోయావని నాకు తెలుసు, బలహీనంగా ఉన్నావని నాకు తెలుసు, విశ్వాస విషయంలో ఏమేన్ ఏ రోజుకి ఆ రోజు బలహీనపరచున్నావని నాకు తెలుసు. ఇంకెంతకాలం అని చెప్పి నువ్వు ప్రతి విషయంలో అలసిపోతున్నావు తెలుసు. కాబట్టి ఆ దినములు సమీపించినాయి. అయితే నేను మాట ఇస్తున్నాను. హల్లెలూయా. యెహోవానైన నేను మాట ఇస్తున్నాను. నేను ఇచ్చు మాట నేనే నెరవేర్స్తాను. ఎవరిస్తున్నారు మాట? ఇది ఆయన ఇస్తున్నాడు. ఆమేన్. ఎందుకు? ప్రతి దర్శనం ఏమవుతుంది? నిరాతకం అవుతుంది. సంవత్సరం గడుచుచున్నాయి కానీ దర్శనాలు నిరాతకం అవుతున్నాయి అనే సామెత ఏంటి? దేవుని స్తోత్రం. అయితే నేను మాట ఇస్తున్నా, నేను దాన్ని నెరవేర్చుదును. నేనిచ్చు మాట ఇకను ఆలస్యము లేక జరుగును. నేను ఇచ్చు మాట ఇకను ఆలస్యం లేక జరుగును. ఆమేన్. ఆమేన్. అందరూ చెప్పండి యేసయ్యా, యేసయ్యా నీవిచ్చే మాట నీవిచ్చే మాట అది నీ మాట కాబట్టి అది నీ మాట ఆలస్యం లేకుండా నా జీవితంలో జరుగును గాక. జరుగును గాక. ఆమేన్. ఆమేన్. రాజకీయ నాయకులు ఎలక్షన్లు వచ్చినప్పుడు మాట ఇస్తారు, ఈ స్కీమ్ పెడతా, ఆ స్కీమ్ పెడతా, ఇది పెడతా, అది పెడతా అని చెప్పి. ఓకే, మనుషులు అవసరాన్ని బట్టి మాట ఇస్తారు, నీకెందుకులే నేను ఉన్నానని చెప్పి. హల్లెలూయా. వాళ్ళన్నా నెరవేర్స్తారో నెరవేర్చడో తెలియదు కానీ, వీళ్ళన్నా నెరవేర్స్తారో నెరవేర్చడో తెలియదు కానీ, నేను ఇచ్చు మాట నేను దాన్ని నెరవేరుస్తాను. ఎందుకు? భూమి, ఆకాశం, అందులో ఉన్న సమస్తం సృష్టించిన వాడు ఎన్నడూ కూడా మాట తప్పని వాడంట. ఆమేన్. మాట తప్పని వాడు నీ విషయంలో ఏ మాట అయితే నీకు ఇచ్చాడో, ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో, ఏ దర్శనం అయితే ఇచ్చాడో,
యేసుక్రీస్తు నామములో ఇది మొదలుకొని అవన్నీ నెరవేర్చబడును గాక. ఆమేన్. ఆమేన్. ఇది ఎవరిచ్చిన మాట? యెహోవా. డైరెక్ట్ ఆయన ఇచ్చిన మాట. ఇక ఇప్పటి నుంచి మన క్లైమేట్ ఎలా ఉండాలి, మనం అడిగే విధానం ఎలా ఉండాలంటే, ఇదిగా నువ్వు మాట ఇచ్చినావు కాబట్టి నువ్వు నెరవేర్చు, ఇది నీ వాగ్దానం కాబట్టి నువ్వు నెరవేర్చు అన్నట్లు ఉండాలి. ఎందుకు? మాట ఇచ్చింది ఆయనే, నెరవేర్చేది కూడా ఆయనే. ఆమేన్. ఆమేన్. సో యెహోవానే నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చేదను. తిరుగుబాటు చేయువారులారా, యెహోవానైనా నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చేది. ఇదే పరువు అని యెహోవాకు. ఓకే. తిరుగుబాటు చేయువారులారా, దినములలో నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చెదను. తిరుగుబాటు చేయువారులారా, మీ దినములలో నేను మాట అదొకసారి ఇచ్చి మళ్ళీ ఏం చేస్తామంటే, ఒకసారి 25 వచనం మళ్ళీ ఒకసారి అది 25. యెహోవానైనా నేను మాట ఇచ్చున్నాను, నేనిచ్చు మాట ఇకను ఆలస్యము లేక జరుగును. నేను ఇచ్చు మాటకి ఆలస్యం లేకుండా జరుగును. తిరుగుబాటు చేయువారులారా, మీ దినములలో నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చెదను. ఈ దినములలో దాన్ని ఏం చేస్తారంట? నెరవేర్స్తారంట. ఇదే యెహోవా వాక్కు. తిరుగుబాటు చేయడం అంటే ఏంది? హల్లెలూయా. వ్యతిరేకించడం. ఏ దర్శనం ఏందో, ఈ ప్రవచనాలు ఏందో, హల్లెలూయా, ఈ రక్షణ ఏందో అని చెప్పి చెప్పడం అంట. దేవుని స్తోత్రం. ఓకే. తిరుగుబాటు చేయవాలరా, మీ దినంలో నేను ఒక మాట ఇచ్చి దాన్ని నెరవేరుస్తాను. ఆమేన్. చదువుదాం ఒకసారి. మనం జనరల్గా ఇటువంటి మాట చెప్పినారనుకో, ఒక బ్రదర్ పక్కనే ఉంటాడు, వెంటనే వాడేం చెప్తాడంటే, ఎన్నిసార్లు దేవుడు చెప్పలే మీకు, ఎన్ని వాగ్దానాలు ఇవ్వలేదు, ఎన్ని ప్రవచనాలు ఇవ్వలేదు, ఎన్నిసార్లు నీతో దేవుడు మాట్లాడినట్టు అనిపించలేదు. ఈరోజు నిత్యంగా నాతోనే దేవుడు మాట్లాడిండు. ఓకే. ఎన్నిసార్లు నువ్వు ఉపవాసంలో దేవుడు నీకెందుకు నేను ఉన్నాను కదా అని చెప్పి చెప్పలేదు, నీకు అని చెప్పి చెప్పలేదు. సార్లు దేవుడు కరెక్ట్గా నీకే చెప్పింది, ఇక నీ ద్వారానే చేస్తాడు అన్నట్టు బ్రదర్ పక్క నుంచి ఒక స్వరం వినిపిస్తూ ఉంటాడు. ఓకే. సో ఒకవేళ బ్రదర్ బిజీగా ఉండి రాకపోయినా మన మనసు చెప్తూ ఉంటుంది అనమాట, ఏ మాట ప్రభా, దేవుడి స్తోత్రం, ప్రతి వారం నువ్వు చెప్తూనే ఉన్నావు, ప్రతి సండే, ప్రతి శుక్రవారం, ప్రతి మంగళవారం రకరకాలుగా నువ్వు చెప్తూనే ఉన్నావు, ఇక ఇంతేలే నువ్వు చెప్తూనే ఉంటావు, జరుగుతున్న దినములు ధరించి గతించిపోతూ ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉంటారు. సో వాళ్లకు దేవుడు ప్రభు ఏం చెప్తున్నాడంట అటువంటి పరిస్థితుల్లో? చూద్దాం ఒకసారి. 26వ వచనం. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, నీకి కనబడిన దర్శనము నెరవేరుట బహుదినములు జరగవలెననియు బహుకాలము జరిగిన తరువాత కలుగు దానిని వీడు ప్రవచించుచున్నాడని. అంటే ఏమనుకుంటున్నారంట, ఇది చెప్పేది ఎప్పుడో ఏ సంవత్సరాలకో, ఏ 10 సంవత్సరాలకో నెరవేరుతుందేమో. ఆమేన్. ఇచ్చే ఈ ప్రవచనము ఏ 10 సంవత్సరాలకో 20 సంవత్సరాలకో నెరవేరుతుంది కావచ్చు, అంత టైం పడుతుందేమో. ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఇంకా ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలో. వీరిచ్చే మాట ఇంకా 5 ఇయర్సా 10 ఇయర్సా నాకు తెలుసు. కొంతమంది అనుకుంటున్నానేమో, దేవుని స్తోత్రం, ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఎన్ని సంవత్సరాలు పడుతుందో పక్కన పెడితే అసలు ఇక్కడ ఏమనుకుంటున్నాడు ప్రజలు, నరపుత్రుడా, నీవు ఇచ్చే మాట ఇది ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఎంత దూరం జరగాలో, ఎంతకాలం అని చెప్పని ఒకవేళ వాళ్ళు అనుకుంటున్నారేమో, అయితే వాళ్ళకి చెప్పు ఇలాగ అంటున్నాడా. నరపుత్రుడా, జరిగిన తర్వాత కలుగు కాబట్టి నువ్వు వారితో ఇట్లనము, కాబట్టి నువ్వు ఇట్లనము, ఇకను ఆలస్యం లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. నేను చెప్పిన మాట
నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ఆమేన్. నేను ఒక మాట ఇస్తే వచ్చిందిలే, ఇన్ని సంవత్సరాలు జరగని ఇప్పుడు జరుగుతుందా, ఇన్ని సంవత్సరాలు నెరవేర్చబడింది ఇప్పుడు నెరవేరుస్తుందా, ఇంక ఎప్పటికైనా జరుగుతుందేమో అని చెప్పి ఒకవేళ వాళ్ళు అనుకుంటున్నారేమో. అయితే వాళ్ళకి మాట చెప్పు, నేను ఇస్తున్న ఈ మాట ఆలస్యం లేకుండా జరుగును. ఎందుకు? ఆ దర్శన కాలము సమయం వచ్చిందంట. ఆ దర్శన కాల సమయము ఆసన్నమైనదంట. హల్లెలూయా. హల్లెలూయా. ఇన్ దిస్ టైం నిత్యముగా నీకు ఇచ్చిన మాట నేను నెరవేర్చుతాను. నిత్యముగా నీ వాగ్దానం నీ పట్ల జరుగును. నిత్యముగా నేను మాట ఇచ్చాను కాబట్టి నేనే దాన్ని నెరవేర్చాను. హల్లెలూయా. ఈ భూమి ఆకాశం గతిస్తుందేమో కానీ నా మాట ఏమాత్రము గతించదు. నా మాట ఏమాత్రము నిరాతకము కాదు. నా మాట ఏమాత్రము బంధింపబడి ఉండనేరదు. సో బంధింపబడి ఉండని ఆయన మాట నిరాతకము కానీ ఆయన మాట ఆయన మాట ఈ కాలం నిశ్చయముగా అది నెరవేర్చబడును. నిశ్చయముగా ప్రతి దర్శనము నెరవేర్చబడును. ఎలాగనుకుంటున్నారు వీళ్ళు? హల్లెలూయా. ఎలాగనుకుంటున్నారు వీళ్ళు? మాట ఇచ్చింది ఎవరు? యెహోవా దేవుడు. హల్లెలూయా. మానవుడా, దూతల? మాట ఇచ్చింది ఎవరు? రాజు. నాజ్ ఎ పొలిటీషియన్. హల్లెలూయా. మాట ఇచ్చింది జీవము గల దేవుడు, భూమి ఆకాశములకు సృష్టికర్త. సృష్టికర్త అనే దేవుడు ఆయన మాట బహువేగముగా పరిగెడుతుందంట. ఆయన మాట నిశ్చయముగా సజీవమై ఎవరికైతే మాట ఇస్తాడో అది ఎలాగొస్తుందంటే నిరాతకంగా మళ్ళీ ఆయన దగ్గరికి తిరిగి రాదంట, నిష్ఫలంగా తిరిగి పోదంట ఆయన దగ్గరికి. అంటే ఒక మాట నీకు వచ్చిందా అది నెరవేరుస్తాడు. ఈ రాత్రి కాల సమయన నీ జీవితంలో దేవుడు ఏ మాట అయితే నీకు అనుగ్రహించి పెట్టినాడో యేసుక్రీస్తు నామములో ఆ ప్రతి మాట నెరవేర్చబడును గాక. ఆమేన్. ఆమేన్. మాట ఇచ్చిన ఆయనే నెరవేర్చును గాక. ఆమేన్. నేను స్వస్థపరుస్తాను ఒక మాట చెప్పిన అనుకో, మాట ఇచ్చింది ఎవరు? ఆయనే. కాబట్టి నో మ్యాటర్ వాట్ ఈస్ యువర్ కండిషన్ ఆఫ్ హీలింగ్, అనారోగ్య విషయంలోని కండిషన్ ఎలాగున్నా నేను స్వస్థపరిచి యెహోవా నేనే అని ఒక మాట ఇచ్చినట్టే ఫినిష్. హల్లెలూయా. ఆయన రాకడ వరకు నేను సజీవంగా నిలబెట్టి స్వస్థపరిచి నేను కాసుకుంటాడు. నేను నిత్యముగా నేను ఆశీర్వదిస్తాను, నిత్యముగా విస్తరింపజేస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చి మాట ఇచ్చిండా ఫినిష్. సారా ఆ సంచి ఏమైందంటే అది మొత్తం మరణించిందంట, లోపల మృతతుల్యం అయిపోయిందంట. అబ్రహాం ఏమో 100 సంవత్సరాలకు మొత్తం ముసలివాడైపోయింది. అబ్రహాము శరీరంను చూసుకున్నా, సారా శరీరంను చూసినా దేవుడిచ్చిన మాటకు వీళ్ళు వస్తున్న పరిస్థితికి అసలు సంబంధము లేదు. పోనీ శరీరపరంగా ఏమైనా నిరీక్షణ ఉంటుందా, మనకి ఎప్పటికైనా నెరవేర్చబడుతుందా అంటే శరీరపరంగా కూడా ఏ నిరీక్షణ వాళ్ళకి లేదు. ఓకే, సో 100 సంవత్సరాలు అయింది ఆమెకు, 90 సంవత్సరాలు అయింది. కానీ దేవుడు ఏ మాట ఇచ్చిండు? నిశ్చయముగా సారా ద్వారానే హల్లెలూయా నీ భూలోక వంశం అంతా ఆశీర్వదింపబడుతుంది అని చెప్పి మాట ఇచ్చిండు. ఇక్కడ ఏమైంది? 100 సంవత్సరాలు వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు అని చెప్పి అబ్రహాం ఎదురు చూస్తూ ఉన్నాడు. అబ్రహాంకున్న నిరీక్షణ ఏంది? మాట ఇచ్చింది ఒక రాజకీయ నాయకుడు కాదు, మాట ఇచ్చింది మానవుడు కాదు, మొత్తము సృష్టికర్త అయిన దేవుడు. మళ్ళీ ఉట్టిగా కూడా ఇవ్వలేదు నాకు మాట. ఎలాగిచ్చిండు? తన తోడు అని ప్రమాణం చేసుకొని వాగ్దానం చేసిండు. తన తోడు అని ప్రమాణం చేసుకున్న వాగ్దానం చేసిన దేవుడు మర్చిపోయే దేవుడు కాదని చెప్పి విశ్వాసం ద్వారా కొంచెం బలం తెచ్చుకున్నాడంట. ఏం బలం వస్తుంది చెప్పు? 30 సంవత్సరాలు ఒక్కటి కూడా అద్భుతం చూడనప్పుడు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? నా 35 కాదు, 25 సంవత్సరాలు, 25 ఇయర్స్. 25 ఇయర్స్. ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆలస్యం అయితేనే హల్లెలూయా సామెతలు పుడుతున్నాయి. ఏ సామెతలు? సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ దర్శనాలన్నీ నిరాతకం అయిపోతున్నాయి. సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ వాగ్దానాలన్నీ నిరాతకమైపోతున్నాయి. సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ నా పరిస్థితి నిరాతకం. సామెతలు పుడుతున్నాయి కనుక 25 ఇయర్స్ అబ్రహాం. సారాకి మృతతుల్యం అయిపోయిందంట, ముసలివాడైపోయిన అబ్రహాం. దెర్ ఇస్ నో హోప్. నిరీక్షణ అనేది లేదు. హౌ ఇట్ ఈస్ బి పాసిబుల్? ఎలాగ సాధ్యమవుతుంది? హల్లెలూయా. ఆమేన్. కానీ వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగిన దేవుడు. ఒక వాగ్దానం నీ పట్ల ఇచ్చాడా, ఒక మాట నీ పట్ల ఇచ్చాడా? ఈ భూమి ఆకాశం గతించును కానీ
అనే మాట గతించకుండా నిత్యంగా అది నెరవేర్చి తీరుతాడంట. హల్లెలూయా. ఓకే, ఈ రోజు నుంచి ప్రతి సామెత కొట్టివేయబడును గాక. ఆమేన్. ఆమేన్. ఇది జరుగుతుందా అని చెప్పి అనుకున్న ప్రతి ఆలోచన యేసు నామములో ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నిత్యంగా అది జరుగును గాక. ఆమేన్. 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 దేవుడి మహిమ కలుగును. ఎన్ని సంవత్సరములకైనా అది నిత్యంగా నెరవేర్చబడును గాక. ఎందుకు ఆ మాట ఇచ్చింది ఎవరు? దేవుడు. దేవుడు. ఓకే, ఇర్మియా గ్రంథంలో కూడా ఇర్మియా ద్వారా కూడా ఒక మాట పలుకుతా ఉన్నాడు. ఇక్కడ చూద్దాం ఇర్మియా గ్రంథము. ఓకే, ఇర్మియా గ్రంథము 8 ఎక్కడ ఉంటుందంటే, నా మాట వాక్యం ఇచ్చిన నేను నెరవేర్చేదని ఉంటుంది. ఇర్మియా ద్వారా కూడా చెప్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓకే, ఎన్ని సంవత్సరాలైనా ఒకసారి దేవుడు మాట ఇచ్చాడంటే 100% అది నెరవేర్స్తాడు. కాబట్టి దేని విషయంలో కూడా నిరీక్షణ కోల్పోకుండా నిశ్చలముగా స్టాండర్డ్గా విశ్వాసంలో నిలబడి ఉందురుగాక. ఆమేన్. ఇది మొదలుకొని ఆ వాగ్దానం, ఆ వాక్యము నెరవేర్చబడును గాక. హల్లెలూయా. నేను స్తోత్రం కలుగును గాక. ఈ మాట ఓకే, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఇర్మియాలో దొరకట్లేదు ఇప్పుడు, సరే తర్వాత చూద్దాం దాన్ని. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుణ్ణి మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి సమర్థులను రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. ఎప్పటికీ 100 సంవత్సరాలప్పుడు. ఓకే, బలము నొందెను. అందుచేత అది అతని నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంతబడిన అతని నిమిత్తం మాత్రం కాదు, కానీ మన ప్రభుని యేసును మృతులోని లేపిన వానందు విశ్వాసం నుంచి మనకు ఎంచబడినని మన నిమిత్తం కూడా రాయబడెను. హల్లెలూయా. ఓకే, ఈరోజు ప్రభు ఏం చెప్పడానికి చెప్పిందంటే షార్ట్ మెసేజ్ ఇది. వాగ్దానం నిరార్థకమైపోతుంది, దర్శనాలు నిరార్థకమైపోతుంది అన్న వాళ్ళ పరిస్థితి గురించి దేవుడు చెప్తున్నాడు. దినములు వచ్చినవి కాబట్టి ఒక్క మాట కూడా నిరార్థకము నేను చేయను, ఎందుకంటే అది నేను మాట ఇచ్చాను అని చెప్పి చెప్తున్నాడు. అయితే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉండి ఆ మాట మాట్లాడారు అన్న విషయం చెప్పి వాళ్ళకి నేను ఏం చేయబోతున్నానని చెప్పి చెప్తా ఉంటాడు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము వెళ్దాం ఒకసారి. యెహెజ్కేలు 37, యెహెజ్కేలు 37. పదకొండవ వచనం చదువుదాం. యెహెజ్కేలు 37, 11వ వచనం. అప్పుడు ఆయన వారితో నేను నరపుత్రుడా ఈ ఎముకలు ఇశ్రాయేలులందరూ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతామని అనుకొనుచున్నారు. ఏమనుకుంటున్నారంట? మన ఎముకలు ఎండిపోయినాయి, మన ఆశ ఏమేముంది? విఫలమైపోయింది. మనం ఏమనుకుంటున్నారు? నాశనమైపోతున్నవి
అని చెప్పి అనుకున్నారంట. అనుకుంటున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లానము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏమనగా, నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచెదను, నా ప్రజలారా మీరున్న సమాధులను తెరిచెదను, సమాధిలో నుండి మిమ్మును బయటికి రప్పించి, సమాధిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇజ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను, ఇజ్రాయేలు దేశంలోకి తోడుకొని వచ్చేదను. వాళ్ళు ఏ కండిషన్ లో ఉన్నారు? మన ఎముకలు ఎండిపోయినాయి, మన ఆశ విఫలమాయను, మనం నాశనం అయిపోతే మన కండిషన్లో ఇంకా జీవితం అంతా అయిపోతుంది, దర్శనాలు నిరార్థకం అవుతున్న కండిషన్లో వాళ్ళు వాళ్ళకి చెప్తున్నారంట. అయితే ప్రభు ఏమంటున్నాడు? సమాధిలో ఉన్నా సరే తెరిచి బయటికి తీసుకొచ్చి మరలా నా దేశంలోకి మిమ్మల్ని ప్రవేశపెట్టి, హల్లెలూయా, మీరు బ్రతుకున్నట్లు కావలసిన సమస్తం నేను మీకు అనుగ్రహించొద్దనని చెప్పి ప్రభు చెప్తా ఉన్నాడు. నా ప్రజలారా నేను సమాధులను తెరిచి సమాధుల్లో మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆమేన్. ఎటువంటి సమస్య అయినా, సమాధిలాగా వెళ్ళిపోయిన ఇబ్బంది అయినా అక్కడి నుంచి కూడా దేవుడు విడిపించి తీసుకొని వచ్చి దేవుడు గొప్ప చేయ మొదలు పెట్టేదను అని సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే వెన్ గాడ్ గివ్స్ ఏ వర్డ్, ఒక మాట దేవుడు మనకి ఇచ్చాడు అని అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు, హల్లెలూయా, నిరాధకమవడము అసాధ్యము. సో కాబట్టి నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా, యేసుక్రీస్తు యొక్క నామములో ఆమేన్ ఆ వాగ్దానమును బట్టి, వాక్యమును బట్టి విశ్వాసంలో నిలకడగా ఉండి అబ్రహాము పొందిన ఆశీర్వాదముతో ఆశీర్వదింపబడుదువు కాక. ఈ సంవత్సరం యేసు నామములో ఇది మొదలుకొని దర్శనములు నెరవేర్చబడును గాక. ఆయన మాట ఇచ్చాడు కాబట్టి, ఆయన నెరవేర్చే దేవుడు కాబట్టి ఆయన నెరవేర్చును గాక. యేసుక్రీస్తు యొక్క నామములో ఫాదర్ ఈ థ్యాంక్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. నజరుడైన యేసు నామములో ఇదిగో ప్రభా, మరి సాయంకాల మన దోస్ ఆర్ వాచింగ్ దిస్ లైవ్, ఈ లైవ్ ఎంతమంది అయితే చూస్తున్నారో ప్రతి ఒక్కరిని యేసు నామములో దీవించి, ఎవరైతే ఇదిగో మా ఆశ విఫలం అయిపోయాను, ఇంకా నాశనం అయిపోతామని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో ప్రతి ఒక్కరి పట్ల పరిశుద్ధ ఆత్ముడా నీ వాగ్దానం, నీ వాక్యం నెరవేర్చి మహిమ పొందుదు గాక. నరుడైన యేసుక్రీస్తు యొక్క నామములో ప్రార్థించి వేడుకుంటూ పరిశుద్ధాత్ముడా థ్యాంక్ యూ ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. యేసు నామములో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే బలహీనతలతో ఉన్నారో, ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మను నువ్వు దీవించి, నువ్వు ఆశీర్వదించి ఇదిగో మహిమను పొందుమని నజరుడైన యేసుక్రీస్తు యొక్క నామములో పరిపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి దయచేదు గాక. ఎవరైతే అద్భుతాల విషయమై సంవత్సరాల తరబడి నిరీక్షణతో ఉన్నారో అద్భుతాలను నెరవేర్చబడును గాక. యేసు నామమును విడుదల, యేసుక్రీస్తు యొక్క నామములో ప్రతి ఒక్కరికి స్వస్థత విడుదల కలుగును గాక. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. లార్డ్, ఒక్కను కూడా విడిచిపెట్టకుండా పరిపూర్ణ విమోచన ప్రతి ఒక్కరికి దయచేసి సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లించుకోమని నజరుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు యొక్క నామమును ప్రార్థించి వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫాదర్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఆమేన్. సో గాడ్ బ్లెస్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎవరైతే లైవ్లో చూస్తున్నారో యేసుక్రీస్తు యొక్క నామములో అది కట్ అవుతూ వస్తూ ఉంది. నేను దీని వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. సో అది లైవ్ కాబట్టి వీఆర్ క్లోజింగ్ లైవ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఇఫ్ ఎనీబడి వాంట్ సెండ్ యువర్ సీడ్ అండ్ ఆఫరింగ్ యూ కెన్ డూ. ఆమేన్. ప్రభువుని ఆరాధించుట, ప్రభుకి ఇచ్చుట ఇప్పుడు మానద్దు. సో గాడ్ బ్లెస్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. ఓకే.